హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్తూర్ మ్యాచ్ గౌడ్. ఈ రోజు అయితే మీకు ఒక డిఫరెంట్ బైక్ అయితే చూపించబోతున్నా. సేమ్ ఆల్మోస్ట్ మన డామినర్ బైక్ లాగానే ఉంటది. అది కూడా డామినర్ బైకే, కాకపోతే దాన్ని కస్టమైజ్ చేసి మోడిఫికేషన్ చేసి ఒక అడ్వెంచర్ బైక్ లాగా అయితే తీసుకొచ్చినారు. సో ఈ బైక్ లో అయితే మాత్రం ఫ్రంట్ పోర్షన్ అయితే మొత్తం లిఫ్ట్ అయితే చేసినారు, ఫేస్ లిఫ్ట్ అయితే చేసినారు. డామినర్ లో ఎక్స్ప్లోర్ కిట్ అయితే అంటారనమాట. అంటే అడ్వెంచర్ మాదిరిగా మోడిఫికేషన్ చేసినారు. మన దానికి డిస్ప్లే చూసుకుంటే సస్పెన్షన్ దగ్గర అయితే ఉంటది. సో దీనికి చూడండి ఎంత లాంగ్ ఉందో, చాలా డిఫరెంట్ గా అయితే ఉంటది. ఇంకోటి ఏంటంటే హ్యాండిలింగ్ మనం టర్న్ చేసినప్పుడు కూడా సో ఓన్లీ ఫ్రంట్ వీల్ కాడికే తిరుగుతుంది. మనదైతే మాత్రం విత్ హెడ్ లైట్ తోటి అయితే తిరుగుతుంది. ఇదైతే మాత్రం ఓన్లీ హ్యాండిల్ తిప్పినప్పుడు అయితే మాత్రం టైర్ మాత్రమే తిరుగుతుంది. ఇదైతే ఇట్లా ఫిక్స్డ్ అయి ఉంటది అనమాట. సో అప్పుడు మనకు హ్యాండిలింగ్ అనేది అదంతా అయితే ఈజీగా అయితే ఉంటుంది. డామినర్ హెవీ వెయిట్ ఉంటుంది కాబట్టి ఈ మాదిరి హ్యాండిల్ ఉంటే మాత్రం ఈజీగా అయితే మనం అయితే తిప్పవచ్చు బండిని. సో ఇప్పుడు దీంట్లో ఏమేమి అడిషనల్ గా యాడ్ చేసినారంటే చెప్తాను చూడండి. సైడ్ కి అయితే ఈ ప్యానెల్స్ ఉన్నాయి కదా, ఈ కిట్ అయితే ఇన్స్టాల్ చేసినారు. సైడ్ ప్యానెల్స్ లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ బీక్ అయితే యాడ్ చేసినారు ఎక్స్ట్రాగా. సో ఇది కూడా హెడ్ లైట్ కి అయితే అటాచ్ అయి ఉంటుంది. హెడ్ లైట్ అయితే మాత్రం ఇప్పుడు కంపెనీ అయితే ఇక్కడ మౌంటింగ్ అయి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా హోల్స్, సో ఇక్కడ అయితే ఉంటది. సో లాగా నుంచి అయితే వీళ్ళైతే ఆర్డర్ చేసినారు. మనము ఆర్డర్ చేసుకుంటే వాళ్ళ దగ్గర పంపిస్తారనమాట. బాక్స్ లో విత్ పార్సల్ అయితే వస్తుంది మొత్తం సెటప్. ఇది మనకు రిసీవ్ అయిన తర్వాత మనకి ఏదైతే పార్సల్ బాక్స్ ఇస్తారో సో దాంట్లో మొత్తం మాన్యువల్ గా ఒక వీడియో అయితే మనకి సెండ్ చేస్తారు, ఎట్లా ఫిట్టింగ్ చేయాలి ఏందనేది బైక్ కి. ఆ వీడియో చూసుకుంటే మనం అయితే ఒక్కొక్క పార్ట్ అయితే అసెంబ్లీ అయితే చేయొచ్చు. డిస్ప్లే ఉంది కదా, డిస్ప్లే అయితే ఇక్కడ మౌంట్ అయి ఉంటుంది కంపెనీ నుంచి వస్తే మాత్రం. సో మనకి ఎక్స్ప్లోర్ కిట్ కి అయితే దీని కింద ఒకటి బ్రాకెట్ అయితే ఇస్తాడు, మెటల్ పార్ట్. సో ఆ మెటల్ పార్ట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ మీరు చూస్తే కనిపిస్తుంది, ఇక్కడ ఉంది కదా, అదైతే మాత్రం అడిషనల్గా అయితే యాడ్ చేసినారు. అది అడిషనల్గా యాడ్ చేసి ముందలకైతే కొంచెం ముందలకైతే పెట్టినారనమాట ఆ బ్రాకెట్. సో దానివల్ల మనకు కన్సోల్ అనేది కొంచెం ఫార్వర్డ్ అయితే అయిందనమాట. సో చూడడానికి అయితే ఇట్లయితే ఉంటుంది. మనం బైక్ రైడ్ చేసేటప్పుడు ఇట్లయితే కనిపిస్తుంది మనకు. సో ఇది ఆల్మోస్ట్ ఆఫ్ రోడ్ది అయితే హ్యాండిల్ బార్ అయితే వేసినారు. ఇది 1500, కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్ అంట. సో ఒకవేళ ఇది మార్చుకోవాలనుకుంటే మాత్రం డామినర్కి సో కొన్ని అయితే అడ్జస్ట్మెంట్స్ అయితే చేయాలన్నమాట ఎక్స్ట్రాగా అయితే మాత్రం. సో యాక్సిలేటర్ వైరు, క్లచ్ వైర్ అయితే వేరేవి అయితే మార్చాలి. దీని క్లచ్ కేబుల్ అవెంజర్ది అంట. దీన్ని కస్టమైజ్ చేసేటప్పుడు ఈ బండి గురించి మనకు తెలిసి ఉండాలి. అంటే ఏ పార్ట్ ఎట్లా వస్తుంది ఏందనేది కొంచెం ఐడియా ఉంటే చేయగలుగుతాము. సో కొత్తగా బండి తీసుకొని ఎక్స్ప్లోర్ కిట్ వేస్తా అంటే మాత్రం ఖరాబ్ అయిపోతుంది ఈజీగా. మీ తెలిసిన మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళి మంచిగా అయితే చేయించుకోండి. వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. సో ఇప్పటివరకు ఏమైనా ఫేస్ చేసిన దీంట్లో ఇష్యూ అంటే హ్యాండిల్ బార్ రేజ్ చేయడం ఎక్స్ప్లోర్ కిట్ వల్ల? పోలీసు వాళ్ళు ఆపినరా ఎప్పుడన్నా? ఎప్పుడు ఆపలేదా? అడగలేదు. ఎందుకంటే మోస్ట్లీ ఎందుకంటే హెల్మెట్, రైడింగ్ జాకెట్ వేసుకొని వెళ్తాం కాబట్టి మనని ఆపరు మోస్ట్లీ. సేమ్ నాకు కూడా అంటే ఇన్ని రోజులు తిరిగినా కదా బైక్ మీద, ఒక్కరు నీ దగ్గర ఆర్సీ పేపర్ ఉందా, పొల్యూషన్ ఉందా ఏం అడగలేదు అన్న. అయితే ఆటోలాగ్లో అయితే మాత్రం ఈ పార్ట్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా సైడ్ ప్యానెల్స్, ఇక్కడ ముందల ఇది మనకు బ్రాకెట్ కూర్చోడానికి, ఇదంతా అదే డిస్ప్లే కూర్చోడానికి ముందల ఒక బీక్ ఇస్తారు. సో ఇదంతా సెటప్ అయితే వస్తుంది. సో ఇది దాంట్లోనే సెటప్ చేసుకోవచ్చు, మీరు కనిపిస్తుంది కదా. అండ్ ఇంకేంటంటే ఇవి మాత్రమే వస్తుంది అనమాట. దీనికైతే మాత్రం ఓన్లీ ఎక్స్ప్లోర్ కిట్ కాడికి 22,000 మొత్తం ఫిట్టింగ్ ఫిట్టింగ్ సపరేట్ చేయించుకోవాలా? తెలిసిన వాళ్ళు ఎవరైనా మెకానిక్ ఉంటే వాళ్ళతో చేయించుకోవచ్చు. షోరూమ్ లో అయితే చేయరు. ఓకే, షోరూమ్లో అయితే చేయరు. ఎందుకంటే ఇది అంటే షోరూమ్ రూల్స్ ప్రకారం అయితే వాళ్ళు చేయరు అనమాట. సో అందుకని మనం బయట అయితే మెకానిక్ దగ్గర కానీ మన సొంతంగా ఉంటే చేసుకోవచ్చు. సో ఒకసారి చూడండి లుక్ అయితే మాత్రం. బజాజ్ డామినర్ స్టాక్ బైక్ అనమాట, కంపెనీ నుంచి ఏదైతే వస్తుందో ఆ బైక్ ఇది. కొంచెం వైజర్ ఒకటే చేంజ్ అయింది, అంత సేమే. ఇదైతే మాత్రం కస్టమైజ్ అయితే చేసినారు ఫ్రంట్ మొత్తం అయితే మాత్రం. సో రెండిట్లో ఏది మంచిగా అనిపిస్తుందో సో మీరైతే పక్క అయితే కామెంట్ చేయండి. సో ఇది బాగుందా, ఇది బాగుందా, మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది పక్క అయితే కామెంట్ చేయండి. సో నాకైతే ఎప్పటి నుంచో ఇది ఎక్స్ప్లోర్ కిట్ వేయాలని ఉండే మన డామినర్ 400కి. సో కామెంట్ చేయండి ఇలాంటి లుక్ మన డామినర్కి వేస్తే, మనది బ్లాక్ కలర్ కదా, సో మన బైక్కి వేస్తే ఎట్లా లుక్ వస్తుందో. సో మీలో ఎంతమంది చూడాలనుకుంటున్నారో మన బైక్కి పక్క అయితే కామెంట్ చేయండి. సో చూద్దాం, మీ ఇంట్రెస్ట్ బట్టి నేను కూడా సో చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేస్తాను. మీరు కామెంట్ చేయండి, ఎక్కువ కామెంట్స్ వస్తే పక్క అయితే నేను కూడా ట్రై చేస్తాను ఈ ఎక్స్ప్లోర్ కిట్ మన బైక్ మీద ఇన్స్టాల్ చేయడానికి. ఎందుకంటే
చాలా బాగుంది. అంటే మెయిన్ ఏంటంటే ఓవర్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట ఇదైతే మాత్రం. సో మెయిన్ హ్యాండిలింగ్ చేసేటప్పుడు అదంతా అయితే మనకు హెవీగా అనిపిస్తుంది. సో ఇట్లా ఓన్లీ ఫ్రంట్ వీల్ మాత్రమే రొటేట్ అయితే మాత్రం హ్యాండిలింగ్లో చాలా బాగుంటుంది. ఇందాక రైడ్ చేసుకుంటూ వచ్చినాను బైక్ అయితే మాత్రం 3 కిలోమీటర్స్ అట్లా వచ్చినాను. సో హ్యాండిలింగ్ రైడ్ చేసేటప్పుడు అయితే మాత్రం చాలా కంఫర్ట్ అయితే ఉంది బైక్ అయితే మాత్రం. స్టాక్తో కంపేర్ చేస్తే ఇదైతే మాత్రం చాలా బాగుంది. ఎక్స్ప్లోర్ కిట్ని డిజైన్ చేసింది అయితే మాత్రం ఆటోలోకి వాళ్ళు అయితే డిజైన్ చేసినారు. సో ఇది మీరు పర్చేజ్ చేయాలంటే ఆల్మోస్ట్ 22,000 అయితే ఉంటుంది అనమాట. సో ఆటోలాగ్ది వెబ్సైట్ అయితే ఉంటుంది, దానికి వెళ్ళి వాళ్ళకైతే కాంటాక్ట్ అవ్వండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటుంది. సో వాళ్ళైతే మోస్ట్లీ అన్ని బైక్స్కి ఇట్లనే కస్టమైజ్ అయితే చేస్తుంటారు, ప్రతి ఒక్క బైక్స్ చేస్తుంటారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ దగ్గర ఏ బైక్ ఉన్నా సరే కానీ ఆ బైక్కి సంబంధించినవి కస్టమైజ్ చేసి పెట్టుంటారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకైతే కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళైతే చేస్తారు ఇట్లయితే మాత్రం. సో ఇది గైస్ డామినర్ 400ది ఎక్స్ప్లోర్ కిట్ది అయితే మాత్రం. సో ఎట్లా అనిపించిందో పక్క అయితే కామెంట్ చేయండి. ఒకసారి అయితే బైక్ రైడ్ చేస్తా, అంటే మనం రైడ్ చేస్తుంటే యాంగిల్ ఎట్లుంది ఏందనేది ఆ ఫీల్ ఎట్లా అనిపిస్తుంది మీకైతే వీడియోలో చెప్తాను. గోప్రో వీల్ అయితే కలుసుకుందాం. ఓ దీనికి దానికి చాలా డిఫరెంట్ ఉందిగా. ఓ హ్యాండిల్ చాలా ఫ్రీగా ఉంది. ప్రజెంట్ అయితే మన దగ్గర డామినర్ 400లో ఎక్స్ప్లోర్ కిట్ అయితే ఇన్స్టాల్ చేసి ఉంది. ఇది ఏదో బైక్ అనుకోకండి, ఇది సేమ్ మనలాంటి బైకే, డామినర్ 400. కాకపోతే దీనికి కొంచెం కస్టమైజ్ చేసి మోడిఫికేషన్ అయితే చేసినారనమాట. చాలా డిఫరెన్స్ అయితే ఉంది హ్యాండిలింగ్లో అయితే మాత్రం. చాలా కంఫర్ట్ అయితే ఉంది. మనదైతే కొంచెం లీన్ అయి ఉండాలి, ఆరామ్సే కూర్చొని పట్టుకొని వెళ్తున్నాను నేనైతే మాత్రం. ఈ బైక్ అయితే మాత్రం చాలా కంఫర్ట్ అయితే ఉంది. సౌండ్ అయితే మాత్రం డిఫరెంట్ ఉంది కంపేర్ చేస్తే మన బైక్కి దీనికి. ఆ స్పీడ్ ఎందుకు చూపించలేదంటే ఏబిఎస్ ప్రాబ్లం ఉంది దీంట్లో. ఏదో ఆఫ్రికా టిన్ ఏడివి BMW 1250 GSM మీద కూర్చున్నట్టు అయితే ఉంది. ఆరామ్స్ ఇట్లనే వెళ్ళిపోవచ్చు లద్దాఖ్కి. ఇట్లా సో ఇది గైస్ డామినర్ 400ది ఎక్స్ప్లోర్ కిట్ది అయితే మాత్రం. సో ఎట్లా అనిపించిందో పక్క అయితే కామెంట్ చేయండి.